ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేకుంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈసారి మరింత తీవ్రత పెంచిన ట్రంప్ బూతులతో ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ట్రంప్ బూతులతోటి ఇరాన్ మీద విరుచుకుపడ్డారు. శాంతి ఒప్పందమా లేదా హర్ముజ్ జలసంధి తెరవడమో ఏదో ఒకటి తేల్చుకోవాలంటే ట్రంప్ ఇరాన్కు 48 గంటల డెడ్లైన్ విధించారు. ఆ గడువు ముగుస్తున్న తరుణంలో ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. అయితే ఈసారి ఆయన ట్వీట్లో బూతు పదాలను ఉపయోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలన్న ట్రంప్, లేదంటే ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనల్ని లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు. ఈ విషయాన్ని ట్రూత్లో పోస్ట్ చేసిన ట్రంప్ ఇరాన్పై బూతు పదాలతోటి మండిపడ్డారు. గల్ఫ్ దేశాల్లోని ఆర్థిక మౌలిక సదుపాయాలను టార్గెట్గా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తూ అమెరికా హెచ్చరికలపైన ఖాతరు చేయకుండా ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితుల్లో ట్రంప్ చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ తోటి యుద్ధాన్ని 6 రోజులుగా ముగిస్తామంటూ తొలుత చెప్పిన ట్రంప్ ఇరాన్ ఏమాత్రం వెనుకకు తగ్గని నేపథ్యంలో అసహనంతో ఈ పోస్టు చేసినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు.